హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కావ్య స్టడీస్. ఈ వీడియోలో ఏపీ టెట్ అండ్ డిఎస్సి 2024 7వ తరగతి తెలుగులోని మొదటి పాఠ్యాంశం అక్షరంలోని ఇంపార్టెంట్ బిట్స్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్, అక్షరం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం ఏమిటి? అక్షరం పాఠ్యాంశం యొక్క ఇతివృత్తం చదువు విశిష్టత. అక్షరం పాఠ్యాంశం ప్రక్రియ ఏమిటి? వచన కవిత. ప్రక్రియ వచ్చేసి వచన కవిత. అక్షరం పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు? రావి నూతల ప్రేమకిషోర్. అక్షరం పాఠ్యాంశం యొక్క రచయిత రావి నూతల ప్రేమకిషోర్. అక్షరం అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. అక్షర జ్ఞానం అందించిన ఆది గురువు అమ్మ. అమ్మను గౌరవిస్తూ అక్షరం యొక్క గొప్పదనాన్ని తెలియచేయటమే అక్షరం అనే పాఠ్యాంశం యొక్క ఉద్దేశం. రావి నూతల ప్రేమకిషోర్ ఎక్కడ జన్మించారు? ప్రకాశం జిల్లా కొండపి గ్రామం. అక్షరం అనే పాఠ్యాంశం యొక్క రచయిత ఎవరు అంటే రావి నూతల ప్రేమకిషోర్. అతను ఎక్కడ జన్మించాడు? కొండపి అనే గ్రామంలో జన్మించాడు, ప్రకాశం జిల్లా. అక్షరం అనే పాఠ్యాంశం ఏ కవితా సంపుటి నుండి తీసుకున్నారు? నలుగురం అవుదాం. రావి నూతల ప్రేమకిషోర్ రచించినటువంటి నలుగురం అవుదాం అనే కవితా సంపుటి నుండి అక్షరం అనే పాఠ్యాంశం తీసుకోవడం జరిగింది. నెక్స్ట్, అమ్మను ప్రేమించినంతగా ఎవరిని ప్రేమిస్తానని కవి చెప్పారు? అక్షరాన్ని. అమ్మను ప్రేమించినంతగా కవి ఎవరిని ప్రేమిస్తాడని చెప్పాడు? అక్షరాన్ని. అన్నప్రాసన రోజు కవి దేనిని పట్టుకున్నాడని తన తల్లి మురిసిపోయింది? కలాన్ని. అన్నప్రాసన అంటే శిశువుకు అన్నం తినిపించేటువంటి మొదటి తంతు అన్నమాట. దానిలో ఏమి పట్టుకున్నాడని రచయిత యొక్క తల్లి మురిసిపోయిందంటే కలాన్ని, పెన్నును పట్టుకున్నాడని రచయిత ఆ తల్లి మురిసిపోయింది. అమ్మ మాటల్లోనే కాదు ముద్దుల్లోనూ ఏమి గుర్తులు ఉన్నాయని కవి ఈ పాఠ్యాంశంలో వివరించాడు. అక్షరపు గుర్తులు. నెక్స్ట్ వన్, మహామునుల స్థావరాలు ఏవి? దట్టమైన అరణ్యాలు. మహామునుల యొక్క స్థావరాలు దట్టమైన అరణ్యాలు. అక్షరాలు ఎక్కడ కవాతు చేస్తాయని కవి అన్నాడు? గుండె గవాక్షాలలో మూసిన కనురెప్పలపై అక్షరాలు కవాతు చేస్తాయని ఈ వచన కవితలో ఈ అక్షరం అనే పాఠ్యాంశంలో కవి వివరించాడు. ఆనందించునలో దేశభక్తి అనే కథలో ఫస్ట్ వన్, భారతీయత అంటే ఏమిటో ప్రపంచానికి వివరించిన వ్యక్తిగా ఎవరు పేరు పొందారంటే వివేకానందుడు. ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన శాస్త్రవేత్త ఎల్లాప్రగడ సుబ్బారావు. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష ఏది అంటే తెలుగు భాష అని అన్నది ఎవరు? హెన్రీ మోరిస్. నిరక్షరాస్యుడు మాట్లాడిన వినసొంపుగా ఉండే భాష తెలుగు భాష. ఇది ఇంపార్టెంట్ సూక్తి, ఇది నేర్చుకోండి. హెన్రీ మోరిస్. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.